హాయ్ అండి, నేను మీ హైందవి. ఈరోజు పనస్తొనలు ఎలా చేయాలి అనేది చూపించబోతున్నాను. సో చూసారా, ఎంతో ఇదిగా టేస్టీగా ఉండే పనస్తొనలు ఎలా చేయాలి పండగల్లోకి పిండి వంటల్లో అంటే ఇది యాడ్ చేయాలన్నమాట. ఈ రెసిపీ ఇది పాతకాలం వంట. ఇప్పుడు ఈ రెసిపీ అనేది ఎవ్వరూ చేసుకోవట్లేదు. సో ఇది మళ్ళీ పిల్లలకి చేసి పెట్టాలన్న ఉద్దేశంతో ఈ రెసిపీ చేస్తున్నాను సంక్రాంతికి. సో ఒకసారి ఇలా ట్రై చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వెయిట్ చేయకుండా. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఈ పనస్తొనలకి 1.5 గ్లాసు మైదా. మీరు ఏదైనా తీసుకోండి, అన్నీ అదే మెజర్ చేసుకోండి. సో 1.5 గ్లాసు, కప్ అయినా తీసుకోండి, గ్లాస్ అయినా తీసుకోండి. 1.5 గ్లాస్ మైదా. మీకు మైదా హెల్తీ కాదు అనుకుంటే గోధుమ పిండి తీసుకోండి, లేదంటే హాఫ్ గోధుమ పిండి హాఫ్ మైదా అలా అయినా తీసుకోండి. నేను వేరే వాళ్ళకి పంచడానికి కాబట్టి మొత్తం మైదా తీసుకున్నాను, మైదాతో టేస్ట్ బాగుంటుందని. సో 1 టేబుల్ స్పూన్ గీ వేడి చేశాను. ఒకవేళ గీ మీ దగ్గర లేకపోతే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని గీ అంతా పిండికి పట్టేలా కలపాలండి. సో ఇలా గీ అంతా పిండికి పట్టాక కొద్దిగా వాటర్ వేసి కలుపుకుందాం. పూరీ పిండిలాగా కొద్దిగా వాటర్ వేసుకోండి. పూరీ పిండిలాగా కొంచెం గట్టిగా తడుపుకుందాం. ఇలా గట్టిగా తడుపుకున్నాక పైన కొంచెం గీ కానీ ఆయిల్ కానీ వేసి చుట్టూ కొద్దిగా పిండికి పట్టించి మూత పెట్టేసి కొంచెం నాననిద్దామండి. ఒక హాఫ్ అన్ అవర్ మీకు టైం ఉంటే, లేదంటే ఒక 15 మినిట్స్ సరిపోతుంది. నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ నానబెడతాను. తర్వాత మిగిలిన ప్రాసెస్ చూద్దాం. ఒక 10 మినిట్స్ అయ్యాక బాగా ఇలా పిండి ముద్దని పిసుకుతూ ఇలా కలపాలండి. కలిపి ఇలా మూత పెట్టి ఒక 10 మినిట్స్. ఈ టైంలో అయినా మీరు చేసేసుకోవచ్చు. నేను ఇంకొక 10 మినిట్స్ ఎక్స్ట్రా పెడుతున్నాను. సో ఇలాగా మెత్తగా పిసుకుతూ ఒకసారి కలపండి. ఒక 10 మినిట్స్ మళ్ళీ మూత పెడుతున్నాను. మీరు కావాలంటే అర్జెంట్ అనుకుంటే ఇప్పుడే కూడా చేసేసుకోవచ్చు. సో ఈలోపు నేను ఇలాచీ పౌడర్ దంచుకున్నానండి. సో పిండిని ఇలాగా మెత్తగా పిసుకుతూ రోల్ చేసుకుందాము. రోల్ చేసుకొని కట్ చేసుకుంటే ఏంటంటే మనకి షేప్ అనేది ఈక్వల్గా వస్తుందన్నమాట. సో పూరీ సైజు ఉండేటట్టు చూసుకోండి. నేను చాలా కొద్దిగా క్వాంటిటీ చేస్తున్నాను. సో ఇలా కట్ చేసుకొని రౌండ్ బాల్స్ చేసుకుందాం. సో రౌండ్ బాల్స్ చేసి ఇట్లా వాటర్ పిండి అద్దుకొని ఇలా చేసుకోండి. ఇలా చేసుకొని ఒత్తుకోవడమే. మీరు రౌండ్ షేప్లో చేస్తే ఏంటంటే వేస్ట్ అయిపోతుంది అనమాట అటు ఇటు. సో రౌండ్ కాకుండా ఓవల్ షేప్లో రుద్దుకుంటే బాగుంటుంది. సో ఇలా ఓవల్ షేప్లో రుద్దుకున్నాక ఇలా కట్ చేసుకున్నామండి. సో ఇలా ఒక చేత్తో పట్టుకొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా ఘాట్లు పెట్టుకున్నాక సో జస్ట్ ఒకటి ముందుకి ఒకసారి మళ్ళీ కట్ చేసుకున్నాము. మీ దగ్గర రోలర్ ఉంటే స్వీట్ షాప్స్లో రోల్ చేస్తాం కట్ చేయడానికి, అది వాడుకోవచ్చు. నేనైతే చాకు వాడుతున్నాను. సో ఇలా తర్వాత ఈ పక్క నుంచి ఒక టప్పు ఒక డౌన్, తర్వాత ఇది ఇలా తిప్పి ఇలాగా లాస్ట్ ఇటు పక్క అదమాలండి. అది మీ ఎక్స్ట్రా ఉంటే కట్ చేయొచ్చు. సో నాకు ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి తీసేస్తున్నాను. మీరు రౌండ్ షేప్ తీసుకుంటే ఇంకా ఎక్స్ట్రా వస్తుంది. ఓవల్ షేప్ తీసుకుంటే కొంచెం పిండి మాత్రం వస్తుంది అన్నమాట. సో మీకు ఇలాగ రావట్లేదు, కష్టం అనుకుంటే ట్రయాంగిల్ షేప్లో సమోసాలాగా అయినా చేసుకోవచ్చు. మా నాన్నమ్మ అయితే అలా చేసేదన్నమాట. సో ఒక టప్పు ఒక డౌన్ ఇటుపక్క నుంచి తర్వాత
మనం చపాతీకి మడుస్తాం కదండి, అలా మడిచి ట్రయాంగిల్ షేప్లో అలాగైనా చేసుకోవచ్చు. సో ఇలా అన్నీ రెడీ చేసుకుందామండి. నేను కొంచెం క్వాంటిటీ కాబట్టి అన్నీ ఒకేసారి చేసేస్తున్నాను. ఇలా రుద్దుకొని చేసేస్తాను. సో స్టవ్ ఆన్ చేసుకున్నానండి, మీడియం హీట్ అవ్వాలి. సో నేను ఇందాక చెప్పాను కదా ట్రయాంగిల్ షేప్ అని, జస్ట్ రౌండ్ రుద్ది జస్ట్ ఇలా ఫోల్డ్ చేయడమే. ఇలా వేసేసుకొని జస్ట్ ఊరికే సమోసా లాగా ఇలా చేసి ఈ లోపల కూడా షుగర్ సిరప్ పోయేటట్టు చేసామంటే ఇలా అయినా చేసుకోవచ్చు. మీకు ఈ షేప్స్ రాకపోతే ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్నామండి. సో ఆయిల్ చెక్ చేద్దాం ఒకసారి. చూసారా పైకి రావట్లేదు బబుల్, సో కాగిందనమాట. మీడియంగా కాగితే సరిపోతుంది, హై కాగవలేదు. సో ఇప్పుడు వేసేసుకున్నాము. సో అన్నీ ఒకేసారి వేయద్దు, ఒక 2-3 మాత్రమే వేయండి. సిమ్లో పెట్టండి, పైకి తేలుతాయి అన్నమాట. తేలాక మంట పెంచుకుందరు. బాండల్లో ఎన్ని పడతాయో చూసి ఒక 3-2 వేసుకుంటేనే మీకు బాగుంటాయి అన్నమాట. చూసారా అండి, పైకి తేలుతున్నాయి చిన్నగా. ఇప్పుడు కొంచెం హై పెడదాము. హై పెట్టి రెండు వైపులా కాల్చుకున్నామండి. స్లోగా రొటేట్ చేయండి, ఎందుకంటే ఇవి షేపులు అనేది మిస్ అవుతాయన్నమాట. జాగ్రత్తగా తిప్పాలి. సో మీకు ఎలా వచ్చినా కాల్చినప్పుడు పనస్తనలు అనేది షేపు సెట్ అయిపోతుందండి. నాకు షేప్ రాలేదు అని మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో 4 వేసాను కదండి, 3 వేస్తే సరిపోతుంది అనుకుంటా. సెకండ్ ట్రిప్ మీరు వేస్తారన్నప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేయాలండి. ఆఫ్ చేసి ఒక 2 మినిట్స్ ఆగాలి. ఆయిల్ అనేది హీట్ తగ్గుద్ది అనమాట. తగ్గాక వేయాలి. వెయిట్ చేద్దాం ఒక 2 మినిట్స్. సో ఒక 1 or 2 మినిట్స్ అయ్యాక వేసుకుందామండి. తక్కువసేపు ఆగితే కొంచెం లేట్గా ఆన్ చేద్దాం స్టవ్. ఒక 2 మినిట్స్ ఆగామంటే లేట్గా. సో చూసారా ఆయిల్ బాగా హీట్ అయ్యింది. సో వెంటనే పైకి తేలాయి. సో ఇంకా ఆన్ చేయలేదండి నేను, బాగా 1 మినిటే ఉంచాను కాబట్టి 1 మినిట్లో నేను ఆన్ చేసేసాను. ఆఫ్ చేసి 1 మినిట్ అయింది అంతే. సో అందుకని నేను ఇంకా ఆన్ చేయలేదు. చూసారా, చూసినప్పుడు షేప్ అనేది ఏంది ఇలా వచ్చాయి, బాగా రాలేదు అని మనకు అనిపిస్తుంది. ఆయిల్లో వేసాక షేప్ అనేది వస్తుందండి. మీకు ఇలా అనిపిస్తుంది అంతే, షేప్ రాలేదు అని. సో చూసారా ఫ్రై అయ్యాక షేప్ అనేది బాగా వచ్చింది. సో ఇప్పుడు ఆన్ చేస్తున్నానండి నేను స్టవ్. సెకండ్ వైపు కూడా తిప్పేసాను, బాగా ఆయిల్ కాగింది తిప్పేసాను. సో మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. పెట్టి సో 2 పక్కల కాల్చుకున్నాం. సో ఈ బబుల్స్ అనేది ఆగిపోవాలన్నమాట. ఆగిపోయి కలర్ చేంజ్ అవ్వాలి. సో బాగా కాగింది కాబట్టి నేను హై పెట్టట్లేదు. ఇప్పుడు ఫస్ట్ టైం అప్పుడు హై పెట్టాను. ఇప్పుడు బాగా ఆయిల్ కాగిపోయింది, ఆల్రెడీ ఉబ్బిపోయాయి అన్నమాట, పొంగాయి. సో లోపలంతా కాలాలి కాబట్టి హై పెడిపోయిందంటే కలర్ చేంజ్ అయిపోతుంది, కాలం అన్నమాట మనకి. అదే సిమ్లో పెట్టామంటే కొంచెం కాలుతుందన్నమాట. సో అందుకని సిమ్లో పెట్టాను. సో ఇలా రౌండ్గా రొటేట్ చేస్తూ అన్ని వైపులు కాలేటట్లు చేసుకోవాలండి. సో ఇప్పుడు హై పెడుతున్నాను నేను. చూసారండి ఆయిల్ హీట్గా ఉన్నప్పుడు వేసాం కాబట్టి ఇవి అంత రెడ్డిష్ అవ్వలేదు. సో మోర్ దాన్ 1 మినిట్ 2 మినిట్స్ ఆగాలి. సో బబుల్స్ ఏమో ఆగిపోయాయి. సో కానీ ఇవి వైట్గానే ఉన్నాయన్నమాట. సో ఇది ప్రాబ్లం అనమాట. నేను ఏంటంటే మీకు అర్థం అవ్వాలని చూపిస్తున్నాను. సో
సో అంత గోల్డెన్ బ్రౌన్ అయితే రాలేదు. ఇంకొక 2 మినిట్స్ పెడదాం, సిమ్లో పెట్టాను నేను, అందుకే. కొంచెం కలర్ చేంజ్ అయ్యాక తీసేద్దాం. చూసారా అండి డిఫరెన్స్ వీటికి కొంచెం. సో వెయిట్ చేయాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ ట్రిప్కి ఆఫ్ చేశాను. సో నేనేంటంటే ఆయిల్ వేసానండి కొద్దిగా ప్యాకెట్లో. ఏంటంటే ఆయిల్ అనేది కూల్ అవుద్ది కదా, హీట్. సో వెయిట్ చేస్తే టైం వేస్ట్ అవుతుందని ఆయిల్ వేసాను ఒక రవ్వ, ఒక 2-3 స్పూన్స్. కొంచెం ప్యాకెట్లోది వంచాను అనమాట. సో వంచేసరికి ఏమైందంటే, సో ఇది వేసేస్తాను. అయినా కూడా కూల్ ఏం తగ్గలేదు. ఇంకొద్ది వేస్తున్నానండి. సో మన చేతిలో కూడా 5 ఫింగర్స్ ఒకేలాగా ఉండవు కదండి. ఒకటి అటు ఒకటి ఇటు. మనకి ఏంటంటే టేస్ట్ బాగా రావాలి, అది మెయిన్ కన్సర్న్. ఫ్లాప్ అవ్వకుండా రావాలి రెసిపీస్. నేను జస్ట్ మీకు వేస్ట్ అవ్వకుండా చెప్పాను అనమాట, టిప్ అంతే. సో సేమ్ ఇదే ప్రాసెస్. నెక్స్ట్ ట్రిప్ వేసుకునేటప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవాలి. సిమ్లో కాలాక తిప్పాక హై పెట్టుకోవాలి. సో మూడో వైపు కాగేలోపు షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం. 3/4 గ్లాస్ షుగర్ అండి. మనం ఎంత పిండి తీసుకుంటామో దాంట్లో హాఫ్, నేను 1.5 తీసుకున్నాను కదా పిండి. సో 3/4 గ్లాస్ షుగర్. ఒక అర్ధం గ్లాస్ కన్నా తక్కువ వాటర్ వేసి తీగపాకం రానిచ్చుకుందాం. సో ఇలా కలుపుతూ ఉండాలండి. షుగర్ బాగా కరిగాక చెక్ చేద్దాము. సో ఇవి చూద్దాం ఎంతవరకు వచ్చాయో. సో బబుల్స్ కొంచెం ఆగాయండి, సిమ్లో పెట్టాను. సో ఇక్కడ చక్కెర పాకం వస్తూ ఉంది, కరిగింది చక్కెర. మరీ ముదిరిపోతే ఏమంటే దాని మీద తెల్లగా పేరుకుంటుంది అనమాట. సో మరీ ముదరకూడదు. సో చెక్ చేద్దామండి, ఇంకా రాలేదు. సో ఇంకొక 2 మినిట్స్ అయిందండి, చెక్ చేద్దాం. వస్తుంది. సో పాకం చెక్ చేద్దామండి. సో మీకు ఇలా చెక్ చేయడం రాదు అంటే గిన్నెలో నీళ్ళు వేసుకొని, సో కొద్దిగా వేసుకున్నామంటే సో కరిగిపోతుంది కదా. కొంచెం లైట్గా ఉండరావాలన్నమాట, మరీ ఉండపాకం కాదు. ఇంకొక 2 మినిట్స్ పెడితే సరిపోతుంది. సో ఇప్పుడు చెక్ చేద్దాం. సో ఇలా తీసుకొని ఇలా అన్నారంటే చూసారా, కొద్దిగా స్ట్రింగ్ వస్తూ ఉంది. సో ఇప్పుడు చెక్ చేద్దాం. వాటర్లో వేసామంటే చూసారా, ఇప్పుడు కొంచెం నిలుస్తూ ఉందన్నమాట ఉండ. సో ఇంతవరకు సరిపోతుందండి. మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను. చేతికి వాటర్ అయింది. సో కొంచెం ఇలాచీ పౌడర్, స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి వేసుకొని వేడిగా ఉన్నప్పుడే, పాకం వేడిగా ఉన్నప్పుడే వీటికి 2 వైపులా
ఇలాగ రెండు వైపులా వేసి ప్లేట్లోకి తీసుకుందాం. సో జస్ట్ ఒక 2 మినిట్స్ ఉంచాక అన్ని వైపులా వేసి తీసేసుకోవడమే ప్లేట్లోకి. ఇట్లా పాకం వేడిగా ఉన్నప్పుడే అన్నీ తీసుకుందాం. జస్ట్ ఒక 1 మినిట్ అలా పెట్టేస్తే సరిపోతుంది. ఒక 2, 3 వేసుకోండి. వేసుకొని సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి. సో గెరిటితో నేను చెప్పిన కొలతలతో చేస్తే పాకము అస్సలు మిగలదండి, కరెక్ట్గా అయిపోతుంది. సో ఇలా పనస్తోనలు రేకులన్నిటికీ పట్టే విధంగా ఇలా రొటేట్ చేసి తీసేసుకుందాం ప్లేట్లోకి. ఆరాక డబ్బాకి తీసుకొని స్టోర్ చేసుకుంటే ఒక 15 డేస్ ఉంటాయండి ఇది. సో పాకం వేడిగా ఉన్నప్పుడే పట్టుకుంటుంది అన్నమాట. సో రొటేట్ చేస్తూ అన్ని వైపులు ఇట్లా వేసేసి పక్కకు తీసేయాలి. మీకు కనుక పాకం గట్టిగా అయిపోయింది అనుకుంటే, క్రిస్టల్గా ఫామ్ అయింది అంటే కొంచెం నీళ్ళు పోసి మళ్ళీ పెట్టండి. సో చూసారండి, షుగర్ సిరప్ అనేది మొత్తం అయిపోయింది. సో లాస్ట్ వాటికి మాత్రం ఇలాగా కొంచెం వాటర్ తగ్గిపోయాయి కాబట్టి ఇట్లా షుగర్ పౌడర్ అనేది ఫామ్ అయింది. వీటికి ఏం ఫామ్ అవ్వలేదు. సో ఇలా ఆరాక ఒక స్టీల్ డబ్బాలోకి తీసి పెట్టుకుంటే ఒక 15 డేస్ వరకు నిల్వ ఉంటాయండి. ఎంతో కరకరలాడే టేస్టీ యమ్మీ పనస్తోనలు రెడీ. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.